నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం. ఏపీని గూగుల్ మారుస్తుందన్న మంత్రి లోకేష్. తురకపాలెంను సందర్శించిన వైసీపీ నేతలు, ప్రభుత్వ తీరుపై మండిపాటు. తురకపాలెం ఘటనను వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది, జనసేన ధ్వజం. ఆర్మీ మేజర్ భౌతిక గాయానికి నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. నేటి నుండి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఉత్సవ్. ఏసీ కళాశాలలో రంగోలీ పోటీలు. ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. కలాం సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నేతలు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు రానున్నాయని తెలిపారు. గూగుల్ పెట్టుబడులతో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనేక చర్చల తర్వాతే ఇంత పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి సాధ్యమైందని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎంఓయూలపై సంతకాలు చేయడం కాదు, ఆచరణలో చేసి చూపిస్తున్నట్లు వివరించారు. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు. నవంబర్లో మరిన్ని శుభవార్తలు ఉంటాయన్న మంత్రి, వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభిపురం మెయిన్ రోడ్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించామన్నారు. ప్రతి క్షణం విద్యార్థులకు దిశానిర్దేశనం చేస్తూ యువతను ముందుకు నడిపిన మహనీయులని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కొల్లి అనిల్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా, మిసైల్ మ్యాన్గా, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం
యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి, లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి, మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా నిరాడంబరంగా ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు, కానీ ఇండియాకి ఇంత నిరాడంబరత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడ కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడూ కూడా యువత కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు, లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరుకు చెందిన మేజర్ తేజ్ భరద్వాజ్ మృతి చెందారు. సంగడిగుంటలోని మేజర్ తేజ్ భరద్వాజ్ నివాసానికి వచ్చిన మృతదేహానికి కలెక్టర్ తమీమా అన్సారియాతో పాటు ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, ఎస్పీ వక్కుల్ జేందార్, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు సైనికులు, కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మరణాలపై ఇంతవరకు సరైన కారణం ఈ ప్రభుత్వం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. తురకపాలెంలో మెలియోడిసిస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాలసాని కిరణ్ కుమార్, పోతన మహేష్ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారందరికీ ఆర్థిక సహాయం చేయకుండా కొందరికే ఇవ్వడం దారుణమన్నారు. ఇంకా 20 నుంచి 25 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన ఊరా అది కాదు. దిస్ ఈజ్ టోటల్లీ ద మెజారిటీ అనేది తెలుగుదేశంకి వచ్చినటువంటి గ్రామం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీల రహితంగా, పార్టీలకు అతీతంగా ఒక ఆర్తనాదాలు విని స్పందించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, ఇంత మటుకు కోతవేడు దూరంలో మరి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ ఇంత మటుకు విజిట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అనుసారం మేరకు ఒక మిస్టర్ ఆయన ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ ఏదో ఒక కర్టసీ విజిట్ మర్యాదపూర్వకంగా వచ్చాడు తప్పితే దీన్ని కాపాడుకుందాం అనేటువంటి భావన ఎక్కడా లేదు. ఆల్రెడీ మా తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తురకపాలెం ఘటనను ఇంకా రాజకీయాలకు వైసీపీ వాడుకోవడం సిగ్గుచేటని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఘటనపై ప్రభుత్వం స్పందించి గ్రామంలోని ప్రతి ఒక్కరికి మెడికల్ ఫెసిలిటీ కల్పించడంతో పాటు మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా కూడా అండగా నిలిచిందని చెప్పారు. అసలు జిల్లాకు సంబంధం లేని నాయకులు తురకపాలెంకి పరామర్శ పేరుతో వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ తురకపాలెం ఒక బ్యాచ్ వచ్చింది. సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు దాంట్లో? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరాపేట, ఇంకొక అతను సత్తెనపల్లి ఇన్ఛార్జి, ఇంకొక రెడ్డి గారు, పోతన మహేష్ గారు ఏదో గుంటూరు ఇన్ఛార్జ్ చేశారంట, ఆయన ఒకడు. సరే, లోకల్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు నాయకులు. ఏమి సంబంధం వీళ్ళకి? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా వీళ్ళకి? మేము 2 రోజుల క్రితం వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయించేసి మేము వాళ్ళకి వెళ్ళి మనోధైర్యం చెప్పి మేము వస్తే ఇవాళ పొద్దున్నే బయలుదేరి అక్కడ పోయి కూర్చుని మీరు ఏం చేయడానికి పోయారు? అక్కడికి దేని గురించి వెళ్ళారు అసలు మీరు అక్కడికి? అరే, మీ జీవితం అంతా కులాలు మతాలు తప్పితే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో అందరూ నా వాళ్లే, అన్ని మతాలు కులాలు సమానమే మాట్లాడితే అంబేద్కర్ గారు రాజ్యాంగం అని చెప్తారు తెలుసా వీళ్ళకి? పాపం ఎవడో చెప్పారు ఇప్పుడు, అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాశారు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పండి మీరు పోండి అనగానే అది ఒకటి హైస్కూల్ వస్తారు. చెప్తే అసలు ఆ రాజ్యాంగంలో ఏముందో మీకు ఏమిటి తెలుసా? ఏమీ లేకుండా రావటం, కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయటం, లేదు ఏదో రకంగా సెలమంటేసి మంట కాగుదాం అనే ఆలోచన, అనే భావన తప్పితే. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు గుంటూరులో కొనసాగుతున్నాయి.
అక్టోబర్ 16 నుంచి 19వ తేదీ వరకు జీఎస్టీ గుంటూరు ఉత్సవ్ను ఏసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. జీఎస్టీ తగ్గించబడిన వస్తువుల ప్రదర్శన, కొనుగోలును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా రంగవల్లి పోటీలను నిర్వహించారు. ముగ్గులను జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతామాద్రి పరిశీలించారు. ఈ అసెంబ్లీ హాల్లో దాదాపు ఒక 70-80 అవుట్లెట్స్ ఉంటాయి. అన్ని రకాలైనటువంటి వస్తువులు, ఎఫ్ఎంసీజీ గూడ్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, 2 వీలర్స్, 4 వీలర్స్, తర్వాత ఏవైతే పిల్లలు వాడుకునే స్టేషనరీ ఐటమ్స్, వీటి మీద అయితే జీఎస్టీ తగ్గిందో అవే కాకుండా అన్ని రకాలైన వస్తువులని ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ స్టాల్స్ ద్వారా పెట్టేసి ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక ఫెస్టివల్ లాగా మనము కండక్ట్ చేస్తున్నాము. సో వీటిలో ప్రతి వస్తువు మీకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఎగ్జిబిషన్ మీరు సందర్శించి మీకు కావాల్సినటువంటి వస్తువులు చూసుకోవడమే కాకుండా దానిలో వేటి మీద అయితే మీకు జీఎస్టీ తగ్గింది అనేది ఒక అవగాహన కలుగుతుంది. అలానే ఏపీ ఛాంబర్ ఆఫ్ సెంట్రల్ జోన్ విమెన్ వింగ్ చైర్పర్సన్ గా డాక్టర్ రాయపాటి మమత, సెంట్రల్ జోన్ వైస్ చైర్మన్ గా మాధవీలత నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు శామ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సజీల, జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఏపీ ఛాంబర్ ఆఫ్ సెంట్రల్ జోన్ విమెన్ వింగ్ కృషి చేయాలని సజీల సూచించారు. మహిళలకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు రాయపాటి మమత, మాధవీలత తెలిపారు. సో అందరూ చాలామంది ఈరోజు ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మేము ఈ 2 ఇయర్స్లో ఏమేమి చేయొచ్చు అనేది ఒక స్కెడ్యూల్ కూడా ఉంది. ఇవన్నీ మేము చేయడానికి ముందున్నాం, రెడీగా ఉన్నాం. లేడీస్కి అందరికి సంబంధించి ఏది అవసరమైనా, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము అందరం సంకల్పించాము. అండ్ నేను వైస్ చైర్మన్గా ఫ్రమ్ జోన్ అండి, సెంట్రల్ జోన్కి ఫ్రమ్ నెల్లూరు టు ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి దాకా, సో ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేస్తూ నేను వైస్ చైర్మన్గా ఈరోజు పోస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరంన్నర టైంలో మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మీద వాళ్ళకు ఒక అవగాహన కల్పించటం, దాని తర్వాత బేకరీ, స్కూలింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అదర్ యాక్టివిటీస్ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ప్రోత్సహిస్తాము. సో వాళ్ళందరూ కూడా ఆంటర్ప్రెనర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి, సో మేము అందరం కలిసి సమిష్టిగా చేసి కొంతమంది ఉమెన్ ఆంటర్ప్రెనర్స్నైనా వచ్చే 1.5 ఇయర్లో డెవలప్ చేయాలనేది ఉద్దేశం అండి. చర్మకారుల పరిరక్షణ భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం శ్రీనగర్ రోడ్లోని ఠాగూర్ చౌక్ వద్ద జరిగింది. లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన చర్చా గోష్ఠి కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, కన్వీనర్ దైవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లిడ్ క్యాప్ సంస్థ నిర్వీర్యం అయిపోతుందన్నారు. లిడ్ క్యాప్ భూములు ఇతరులకు చెందకుండా చర్మకారులకు మాత్రమే లభించాలని డిమాండ్ చేశారు. 53 సంవత్సరాలుగా లిడ్ క్యాప్ సంస్థలో ఉద్యోగులను నియమించకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. వెంటనే లిడ్ క్యాప్కు నిధులు విడుదల చేసి లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందోలు శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్, చర్మకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ లిడ్ క్యాప్ని ఒక షేప్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మలుపు అనే కార్యక్రమం ద్వారా వారు దీన్ని కొంత షేప్లో తీసుకొచ్చారు, ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ మలుపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ లిడ్ క్యాప్ ఆస్తులను ఎలా పరిరక్షించాలి, ఎలా చర్మకారుల యొక్క ఉపాధి అవకాశాలను పెంచాలి, ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలనే దాని మీద ఒక స్టడీ కమిటీని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలోనే వేస్తే బాగుంటుంది. లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు కూడా దాంట్లో వేస్తే వాళ్ళిద్దరు నాయకత్వంలో ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళని కమిటీగా వేసి ఒక రిపోర్ట్ తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తే వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నం, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్రో ద్వారా రాకెట్ తయారు చేసి ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన మహనీయులు కలాం అని కొనియాడారు. తనకంటూ ఏమీ మిగిల్చుకోని నిరాడంబర వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. ఆయన పేరును నగరంలో ఏదైనా ఆర్ఓబీకి కానీ ఆర్యూబీకి కానీ లేకుంటే ఏదైనా రోడ్డుకైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నిమ్మకాయల రాజనారాయణ, ముస్లిం సోదరులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో మరి అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం ఏంటంటే ఈ రోజున ప్రపంచ పటంలో భారతదేశం సైన్యం కానీ మన కాల్బలం కానీ మన ఆయుధ బలం, ఈరోజు ఆయుధ బలం ఇంత పటిష్టంగా ఉంది, ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అంటే ఆ మహానుభావుడు ఇస్రో ద్వారా మనకి ఏదైతే ఇచ్చే రాకెట్లు ఇచ్చారో ఈ రోజు కూడా అవి చిరస్థాయిగా. జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ జిల్లాలోని హాస్టల్లో వసతులు సరిగా లేక విద్యార్థులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే స్టూడెంట్స్ అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులు వసతి గృహాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ భావన్నారాయణ, కె నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నివాసం ఉండేటువంటి హాస్టల్లో సౌకర్యాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి అని చెప్పేసి సిపిఎం పార్టీ పరిశీలనలో తేలింది. మన జిల్లాలో ఉండేటువంటి మంత్రి గారు లోకేష్ గారు ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. అటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో విద్యార్థులు, అందులోనూ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు కల్పించేటువంటి హాస్టల్లో పరిస్థితులు ఎంత అన్యాయంగా ఉండటం అని చెప్పేసి అనేటువంటిది సరైనది కాదు. మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని వీటన్నిటినీ పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గం కూడా ఉంది. శ్రీ వ్యాస ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సమావేశం నేడు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనుంది. భక్తులు పాల్గొని శ్రీ వ్యాస ఆశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణానంద గిరిస్వామి పిలుపునిచ్చారు. ఏర్పేడులో 1926లో ప్రారంభించిన శ్రీ వ్యాసాశ్రమం ఫిబ్రవరి 2026 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 26 వరకు ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల ప్రత్యేక సమావేశం గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించనున్నారు. సమావేశ వివరాలను శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతులు పరిపూర్ణానంద గిరిస్వామి, రావి గోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. మరి అనేక మంది పేద పిల్లలకి చక్కగా విద్యలు నేర్పించడం జరిగింది. వాళ్ళు అనేక విధాలుగా ఉన్నతమైనటువంటి పదవులను స్వీకరించి వారి జీవితాలని ధన్యం చేసుకున్నారు. అంతేకాకుండా చక్కగా స్త్రీలు మంచివాళ్ళు అయితే కుటుంబమే బాగుంటుందనేది శాస్త్రవాక్యం, పెద్దల వాక్యం. అందుకని కన్యా గురుకులాన్ని ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళకి విద్య నేర్పిస్తున్నారు. 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉంటుంది. దాంట్లో చక్కగా చదువుకుని ఉత్తీర్ణులై ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ వారి జీవితాలని ఆనందమయంగా చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ కార్యక్రమంలో మీరందరూ రావాల్సిందిగా, పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాము. జై గురుదేవ, ఓం తత్సత్. చిత్తూరు జిల్లా ఏర్పేడులో మలయాళ స్వామి 100 సంవత్సరాలు స్థాపించబడే సందర్భంగా ఫిబ్రవరి 20వ తేదీన 2026 ఫిబ్రవరి 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజులు చాలా పెద్ద కార్యక్రమం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది పెద్దవాళ్ళందరూ ఆ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీన బృందావన గార్డెన్ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారు విచ్చేసి వారి యొక్క ఉపన్యాసాన్ని చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల దాకా స్వామివారు అందుబాటులో ఉంటారు.
భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కదులుతున్న రైలులో మహిళపై అత్యాచార యత్నానికి గుర్తు తెలియని వ్యక్తి యత్నించాడు. ఈ ఘటన గుంటూరు పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. సత్రగంజ్ నుంచి చర్లపల్లికి వెళ్తున్న రైలులో మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచార యత్నంకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో మొబైల్, హ్యాండ్ బ్యాగ్ లాక్కొని ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 2 నెలల క్రితం ఇదే తరహా ఘటన జరిగింది. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన నాయకులన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి కృషి, నిబద్దత మరియు విద్యపై ఉన్న ఆసక్తితో దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించడం ఆయన మహత్తర వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఆయన చూపిన జ్ఞానం, క్రమశిక్షణ, సేవాభావం మార్గాన్ని మనమందరం అనుసరించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మైనారిటీస్ అందరికీ నిజంగానే ఒక ఆణిముత్యంగా, మళ్ళీ ఇంకొకసారి దొరకని అరుదైన జమ్గా మిగిలారు. ఎందుకనంటే ఈరోజు ఒక మెసేజ్, ఒక సంకేతం, అందరికీ ఒక ఇన్స్పిరేషన్, చదువుకున్న వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మైనారిటీస్కి చదువు ఉండాలి, చదువు ఉంటేనే ఈరోజు ఈ దేశానికి మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పి ఆయన డిఆర్డీఓలో అలాగే ఇస్రోలో కూడా పనిచేసి ఈరోజు ఒక బిరుదు తీసుకొని ఆయన జీవితం అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారి, ఎందుకంటే ఆయన చదువుకునే సమయంలో కూడా న్యూస్ పేపర్స్ వేసి దాని దగ్గర నుంచి పాస్టర్లు, చర్చిలు, క్రైస్తవులపై జరుగుతున్న అత్యాచారాల నిర్మూలన కోసం ప్రత్యేక చట్టం తేవాలి అంటూ క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు మాట్లాడారు. గత 20 ఏళ్లుగా పాస్టర్లపై, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే క్రైస్తవుల అత్యాచార నిరోధక చట్టం తేవాలని ప్రభుత్వానికి వినతులు ఇచ్చామన్నారు. దానిలో భాగంగానే ఈ నెల 30వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరబాబు, చిన్నం డేవిడ్ విలియమ్స్, శామ్యుయేల్, సతానియేల్, ఇతర క్రైస్తవ సంఘాల నేతలు పాల్గొన్నారు. చర్చిల్లో కేవలం శాంతి గురించి, సమాధానం గురించి, ప్రేమ గురించి మాత్రమే బోధించబడుతుంది. అటువంటి సందర్భంలో శాంతి కాముకులైన పాస్టర్లపైన, శాంతి కేంద్రాలుగా ఉన్నటువంటి చర్చిలపైన దాడులు చేసి హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది తప్పు, సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అత్యాచార నిరోధక చట్టం అయితే ఉందో అటువంటి చట్టాన్ని క్రైస్తవుల పట్ల కూడా, క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని మేము ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. సంబంధించిన మంత్రిని కలిసాం, సంబంధించిన సెక్రటరీని కలిసాం. ఇప్పుడు ఒక 2 జిల్లాల్లో ర్యాలీలు కూడా చేసాం. ఈ నెల 30వ తారీఖున ర్యాలీ అనేది ఒకటి గుంటూరు నగరంలో చేస్తున్నాం. గుజ్జనగుండ్లలోని వాకర్స్ ట్రాక్ లో కలాం ట్రస్ట్ అండ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నిర్మల శేషయ్య అసోసియేషన్ సభ్యులు మరియు వాకర్స్తో కలిసి అబ్దుల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం ప్రతి ఒక్కడికి ప్రేరణ అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని దేశ రక్షణ రంగంలో తన మేధస్సుతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మహానుభావుడు ఆయనని అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు కలాం ఆశయాలను అనుసరించి దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆయన కలల భారతాన్ని సాకారం చేయడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకమెడల అప్పారావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, పొత్తూరి రంగారావు, ఐ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరులో ఎన్నో వాకింగ్ క్లబ్లు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అన్ని వాకింగ్ ట్రాక్ల కంటే కూడా మన గుజ్జన వాకింగ్ ట్రాక్ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం అసలు గుంటూరులో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం ఆయనకి ఇచ్చే నివాళి ఏంటంటే
ఆయన చెప్పిన సందేశం మనకు వరంగా, ఆయన చూపిన మార్గం మనకు రాజమార్గంగా, ఆయన చూపిన మార్గంలో మనం పయనించి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకుంటున్నాను. ఏటి అగ్రహారంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు కార్పొరేట్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నక్కల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏటగ్రహారంలోని మున్సిపాలిటీ కార్మికులకు చీరలు, పేద విద్యార్థులకు పుస్తకాలను విజేత పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్ లో పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో కలిసి అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యరావు, విజేత పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికురాల్ని మన సొంత కుటుంబ సభ్యులా చూసుకోగలుగుతూ ఉంటారు. అందుకనే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు మీతోనే ప్రారంభిస్తాం. ఎందుకంటే మీతోనే ప్రతిరోజు కూడా మొదలవుతుంది. మీరు లేదే ఎక్కడా కూడా పారిశుద్ధ్యం అనేది రాష్ట్ర దేశంలో ఎక్కడా ఉండదు. ముందుగా మిమ్మల్నే గౌరవించుకునే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ చేపడుతూ ఉంటుంది. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆయన ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి తెలిసినటువంటి వ్యక్తి. ఏదైనా అవసరం ఉంటే ఆయన శక్తి కొలకి సహాయం చేసేటటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ అధికారంతో సంబంధం లేకుండా ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు అన్ని కులాల్లోనూ, మతాల్లో. దానిలో భాగమే ఈ పూట ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి. లేకపోతే కష్టం. మరొకసారి ఆ తరఫున కూడా ఆయనకి. కమిషనర్ పులి శ్రీనివాసులు జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్, మానస సరోవరం దగ్గర కల్వర్టు, ఆర్టీసీ కాలనీ, చిన్నేరుకుంట, కోబాల్ట్పేటలో పీకలవాగు ఆక్రమణను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగర ప్రజలకు త్రాగునీటిని అందించే కీలకమైన హెడ్ వాటర్ వర్క్స్ లో ఇతరులు రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలతో వాటర్ వర్క్స్ ప్రాంగణం పర్యవేక్షణ చేయాలన్నారు. ల్యాబ్లో తనిఖీ చేసిన అనంతరమే సరఫరాకి పంపింగ్ చేయాలన్నారు. ల్యాబ్లో ప్రతి రిపోర్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. మానస సరోవరం దగ్గర సర్వీస్ రోడ్ వెంబడి కల్వర్ట్ చిన్నదిగా ఉండడం వల్ల వర్షం నీరు రోడ్డు మీదకి వస్తుందన్న ఫిర్యాదు మేరకు పరిశీలించి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్నేరుకుంట ఆక్రమణలను, కోబాల్ట్పేటలో పీకలవాగు ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ముష్రఫ్, సాయిరాం, నిఖిల్ డిఆర్డీఓ సదస్సుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముగ్గురిని కళాశాల డైరెక్టర్ ప్రసాద్ కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులలో సైతం పాలు పంచుకుంటున్నట్లుగా ప్రసాద్ తెలిపారు. మా స్టూడెంట్స్ అంటే థర్డ్ బీటెక్ ఏఎంఎల్లో ఉన్న షేక్ ముష్రఫ్ ఐసి, అలాగే సెకండ్ బీటెక్ ఏఎంఎల్లో ఉన్న సాయిరామ్, నిఖిల్ అనే ముగ్గురు విద్యార్థులు కూడా డిఆర్డీఓ స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుకి హైదరాబాద్ ఐఐటిలో ఆ సదస్సుకి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా ఆ డిఆర్డీఓ స్పాన్సర్డ్ ప్రాజెక్టుకి సెలెక్ట్ చేశారు. సో దీన్ని ఆ ముగ్గురికి కూడా హిందూ కాలేజ్ మేనేజ్మెంట్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తరఫున మేము వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇవే కాకుండా ఈ మధ్య రీసెంట్గా ఇంకా కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా తయారవుతున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ఓన్గా చేయడానికి, కొన్ని యాప్లని డెవలప్ చేయడానికి కూడా. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పొత్తూరు సబ్స్టేషన్, ఓబుల్నాయుడుపాలెం, నాయుడుపేట, జగన్ కాలనీ తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు రామ్మోహన్ రావు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.